మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు మైదాతో జిలేబీ ఎలా వేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, పంచదార 2 కప్పులు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, నీళ్లు 2 కప్పులు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, పెరుగు వేసి ఒకసారి కలిపి ఒక 1/2 గ్లాసు నీళ్లు పోసి కలుపుదాం. ఇలా ఇది బాగా కలవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక అరగంట పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి 2 కప్పులు పంచదార, 2 కప్పులు నీళ్లు కూడా వేసి లేత తీగ పాకం వచ్చేంత వరకు పంచదార పాకం రెడీ చేసుకుందాం. ఇప్పుడు పంచదార పాకం రెడీ అయింది కాబట్టి దీనిలో కలర్ చిటికెడు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం మైదా పిండి కలిపి పక్కన పెట్టాం కాబట్టి దీన్ని జిలేబీ ఎలా వేయాలో చూద్దాం. ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానిలో ఈ పిండి మొత్తం వేసుకుందాం. ఇలా పిండి మొత్తం ఆ కవర్లో వేసి కవరు పిండి బయటికి రాకుండా క్లోజ్ చేసేద్దాం. ఇలా ఇప్పుడు దీన్ని చివర చిన్న రంధ్రం చేసి కత్తెరతో చిన్న రంధ్రం చేద్దాం. జిలేబీ వేయడానికి అనువుగా చిన్న బెజ్జం పెడదాం. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకుని దానిలో ఇలా రెడీ చేసుకున్న పిండిని జిలేబీలా రౌండ్గా కాగుతున్న ఆయిల్లో వేద్దాం. ఇలా జిలేబీ ఆకారం వచ్చేలా రౌండ్గా చుడుతూ పిండిని నూనెలో వదలాలి. మనం కొంచెం బేకింగ్ సోడా వేసాం కాబట్టి జిలేబీ చక్కగా గుల్లగా వస్తుంది. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకంలో వేసుకుందాం. పంచదార పాకంలో వేసి ఒక 5 నిమిషాలు ఉంచుదాం. ఇలా ఒక 5 నిమిషాలు ఉంచితే పంచదార పాకం పీలుస్తుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గాను ఎంతో రుచిగా ఉండే మైదా పిండితో ఇన్స్టెంట్ జిలేబీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.